హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శనగపిండితో నేను దోశ వేసి చూపిస్తానండి. ఈవినింగ్ టైంలో 4కి అలా తీసుకుంటే టీ తాగుతూ చాలా బాగుంటుందండి. దానికి మనం ముందుగా శనగపిండి తీసుకుని ఒక కప్పు, అందులో కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్టు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని కొంచెం కారం వేస్తున్నానండి, కొంచెం స్పైసీ కోసం. వేసి మనం వాటర్ పోసుకుని దోసపిండిలా మనం కలుపుకుందామండి. మరీ పలచగా కాదు, మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా మిక్స్ చేయండి. ఇందులో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం నేను గరం మసాలా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకుని మనం ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, చాలా లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్. మనం ఎందుకంటే డీప్ ఫ్రై కాదు కాబట్టి చక్కగా తినొచ్చండి, ఏం పర్వాలేదు. ఈ విధంగా మనం దోశ కింద వేసుకుని పలచగా కాకుండా ఈ విధంగా చూపించిన విధంగా వేయండి. కొంచెం ఆయిల్ వేసుకుని వన్ సైడ్ కాలినాక మళ్ళీ రెండో వైపు తిప్పుతామండి. ఈ విధంగా మనం చక్కగా రోస్ట్గా వేయించుకుని తీసుకుందామండి. ఇలా 1 బై 1 మనం అన్నీ వేసుకుని తీసుకుందాము. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు డీప్ ఫ్రై కాకుండా, అస్తమాను డీప్ ఫ్రై కాకుండా ఇలాగా చక్కగా ఆకలేస్తుంది అన్నప్పుడు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏదన్నా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టచ్చు. 5 మినిట్స్లో అయిపోద్దండి. ఇందులో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు కాబట్టి చెప్పలేదు. వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.